ఆయర్లు ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం చేయడానికి అని చెప్పి మా మిస్సెస్ పులిహోర తయారు చేసింది. దానికోసం అంటూ మిరపకాయలు అయితే రెడీ చేసింది. కొద్దిగా కరివేపాకు మొత్తం చేసేసింది. కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లం ఒక 50 గ్రాములు ముక్కలు కలుపుకొని కరివేపాకులో ఒక కప్పుడు, అలాగే బియ్యం 3 గ్లాసులు తీసుకుంది, అంటే దగ్గర కేజీ తీసుకుంది. అలాగే శనగపప్పు పప్పులు, మినపప్పు కూడా పప్పులో సగం శనగపప్పు, మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 10 ఎండుమిర్చి కొద్దిగా కొమ్మకాయ కట్ చేసుకొని ఆయిల్ అయితే కొద్దిగా తీసుకుంది. ఒక 1 స్పూన్లు చింతపండు కొద్దిగా మాత్రం పిడుగులు, అలాగే చింతపండు నానబెట్టి కొద్దిగా కలుపుకొని నీళ్ళ తయారు చేసుకుంటాం కదా పులుసు కోసం, అలాగని చెప్పి అయిపోయింది. ఏది స్టవ్ అది అయిపోతే అయిపోయినట్టు. అడే